వచ్చింది నామినేషన్ లిస్టు. నేనిప్పుడు చెబుతా. ఈ వీక్ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు విల్ బి మిస్డ్, ఎవరు మిస్సు, ఎవరు నామినేషన్లో ఉన్నారో తెలుసుకునే ముందు నా చిరకాల కోరిక మాత్రం తీరట్లేదు స్వామి. తనుజాని ఇమాన్యువల్ని నామినేషన్లో చూడాలి అనే నా కోరిక ఈ సీజన్కి తీరేలాగానే లేదు. ఎందుకంటే ఈ వీక్ తనుజ కెప్టెన్గా నామినేషన్లో లేదు. మన ఇమాన్యువల్ కెప్టెన్ నుంచి బయటకు వచ్చి నామినేషన్లోకి వచ్చాడనమాట. సో ఈ వీకు ఇమాన్యువల్ ఖచ్చితంగా ఓట్ని అంటే ఓటు బ్యాంక్ని శాసిస్తాడని నాకు అనిపిస్తుంది. చూద్దాం, కొన్ని గంటల తర్వాత మనకు ఒక ఓట్ బ్యాంక్ అంటే ఎవరికి ఎంత ఓట్ బ్యాంక్ ఉంది, ఎవరికి ఎన్ని ఓట్లు పడుతున్నాయో తెలుస్తుంది. ఇప్పుడు ఎవరు విల్ బి మిస్డ్, ఎవరు నామినేషన్లో ఉన్నారో మాట్లాడుకుందాం. సో నామినేషన్కి వచ్చేటప్పటికి సంజన, భరణి, డీమాన్, కళ్యాణ్, మన దివ్య, ఇమాన్యువల్ వీళ్ళ 6 నామినేషన్లో ఉన్నారు. సో వీళ్ళ 6లో విల్ బి మిస్డ్ ఎవరనేది క్లియర్ కట్గా కనిపిస్తుంది నాకైతే. ఈ వీక్ దివ్య డేంజర్ జోన్లో ఉన్నట్టే. అంటే ప్రతి వీక్ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా వరకు దివ్యకి ఆ ఓటింగ్ శాతం అనేది చాలా తక్కువ పడుతుంది. ప్రతిసారి డేంజర్ జోన్లో ఉంటుంది. ఈమె కంటే కొంచెం లీస్ట్గా ఆడిన మన ఫైర్ స్టామ్ వైల్డ్ కార్డ్స్ వల్ల దివ్య ఇంతకాలం ఎలాగోలా నెట్టుకొచ్చింది. కానీ ఇక నెట్టుకు రాలేదు. ఎందుకంటే వీళ్ళ 6 పోల్చుకుంటే దివ్యకి ఓటు పర్సెంటేజ్ చాలా చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే సంజన గారు కూడా బాగానే పడుతుంది. ఏమైనా గురించి చెప్పవసరం లేదు. ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు ఈగర్గా వాళ్ళ ఫ్యాన్స్ ఎప్పుడు బయటకు వస్తాడు అని. సో బయటకు వచ్చాడు. సో ఓట్ బ్యాంక్ అనేది ఖచ్చితంగా ఈ వీక్ తెలుస్తుంది. కళ్యాణ్ గురించి చెప్పవసరం లేదు. రీమన్ కూడా బాగానే పడుతుంది. భరణి గారు కూడా బాగానే పడుతుంది. సో ఓవరాల్గా ఈ వీక్ దివ్య డేంజర్ జోన్లో ఉండబోతుంది. హీ విల్ బీ మిస్డ్. సో బిగ్ బాస్ హౌస్ నుంచి విల్ బీ మిస్డ్ ఎవరంటే దివ్య. సో 90% ఛాన్సెస్ దివ్యకి ఈ వీక్ వెళ్ళిపోవడానికి ఉన్నాయి. సో ఇప్పుడు మీ పోల్, నా పోల్, ఎంతమంది దివ్య వెళ్ళిపోతుంది, లేదంటే మీ మనసులో ఎవరున్నారు ఈ వీక్ వెళ్ళిపోతుంది అనేది తెలుసుకోవాలని ఉంది. సో దానివల్ల ఇంకా చాలామందికి చాలా తెలుస్తుంది. అందుకనే మీ రిప్లై కోసం ఈగర్గా వెయిట్ చేస్తూ ప్రస్తుతానికి జై హింద్, శ్రీని సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.